హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నాని. రావణ్ ఫర్ యూ. మనవాడి గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ కాకపోతే మనవాడు చూస్తున్న వీడియోస్ చూస్తుంటే భయ్య లిటరలే వీడికి ఎంత పగ ఉందా రామ్ చరణ్ గారి మీద. అంటే రామ్ చరణ్ గారి సినిమాలు అంటే వీడికి ఎంత గ్రడ్జ్ ఉందనిపించదు. ఎందుకంటే సినిమా అంట బ్రేక్ ఈవెన్ అవ్వలేదట. ఒరే, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్తో పాటు లాభాల్లోకి వెళ్ళిందిరా సినిమా. వీడికి బ్రేక్ ఈవెన్ అని కానీ అసలు వీడికి గ్రాస్కి షేర్కి మధ్య తేడా కూడా తెలియదు. వీడు కూడా మాట్లాడేస్తుండే బ్రేక్ ఈవెన్ గురించి. అసలు సినిమా బడ్జెట్ ఎంత, సినిమా ఎంత కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో, అసలు ఎంత బిజినెస్ జరిగింది, మినిమం అంటే మినిమం నాలెడ్జ్ లేదు. ఏదో వీడికి ఒక మంచి అదేంటది ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అంతమంది ఉన్నారు భయ్య, మంచి రెవెన్యూ వస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఒక మంచి మైక్ కొనుక్కున్నాడు, ఒక మంచి వీడియో సెటప్ పే చేసుకుని వీడియోల మీద వీడియోలు ఏవో చేస్తుంటాడు, బుక్ పెట్టుకొని. ఈడి అంత చచ్చుకోడు, ఈడ అంత ఎదవ నాకు తెలిసి. ఒక మినిమం నాలెడ్జ్ లేకుండా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడి ఎదవ ఎవడైనా యూట్యూబ్లో ఉన్నాడంటే రావణ్ ఫర్ యూ భయ్య. అంటే ఇదేదో పర్సనల్గా మాట్లాడుతున్నాను కదా, నేను చెప్తున్నా. ఎందుకంటే అన్న, ఎవరికైనా కాస్తో కోస్తో మనకు తెలియని విషయం గురించి మాట్లాడేటప్పుడు చిన్న భయం వస్తుంది, కానీ ఇది చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. సో ఆ కాన్ఫిడెంట్కి నాకు ఇది నేను ఫ్యాన్ అయిపోయినాడు. అంత కాన్ఫిడెంట్, ఏమీ తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు సొల్లి బాగినా సరే చాలా కాన్ఫిడెంట్గా చెప్తే చూడండి. అందుకే నేను పెద్ద ఫ్యాన్ని. సో రావణ్ భయ్య, ముందు బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, అసలు సినిమా బిజినెస్ ఎలా జరుగుతుంది, గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి అనే లెక్కల్లో నువ్వు ChatGPT చేసినా గూగుల్లో చేసినా చాలా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు సినిమా ఎక్కడ బ్రేక్ అవ్వలేదో తెలుసా? ఓవర్సీస్లో, అది ఒప్పుకోవాల్సిందే. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క చోట కూడా సినిమా బ్లాక్ బస్టర్. అంటే మీరు ఓకే, మీ ఇప్పుడు ఈ రావణ్ బార్బెల్ గాడి వీళ్ళ విషయంలో సినిమా బ్లాక్ బస్టర్ కాదు, మీరు అన్నట్టు మిక్స్డ్ టాకే. మీ మిక్స్డ్ టాక్తోనే కొందరు హీరోలు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన రాని కలెక్షన్ వచ్చే పెద్ద సినిమాకి. సో మీరు ఎంత ఇంకా ఏడవాలి, ఇంకా ఏడుతూనే ఉంటామంటే మీరు ఏమవుతారంటే, మీ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. అంటే మీరు ఏది చెప్తే అదే నమ్మేస్తారు, ఏది చెప్తే అదే చూసేస్తారు అనే రోజులు పోయే భయ్యా. ఎందుకంటే నిజంగా మీరంటే కొద్దిగా ఈ బార్బిలని కానీ పోలచక్క కానీ ఈ రావణ ఇలా అంటే ఓ సినిమా బాగుందని చెప్తారు, లేదని ఒక ఇది ఉండదు. కానీ వీళ్ళు అమ్ముడుపోతున్నారు. డబ్బులు తీసుకొని నెగిటివ్ పిఆర్లు ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బాగున్న సినిమాను కూడా బాగోలేదని చెప్తున్నారు ఈ యాదవులందరూ కలిపి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు చూడండి, మీలాంటి వాళ్ళందరినీ కామన్ ఆడియన్స్ జస్ట్ ఒక వీడియో రికార్డ్ చేసి ప్రతి ఒక్కరిని ఏకిపారేస్తున్నారు, బార్బుల్ నుంచి రావణ్ వరకు. సో రావణ్ భయ్య, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బూతులు మాట్లాడేసి ఏదేదో అరిచేసేసి ఏదేదో అంటే ఒక హీరోకి ఎలివేషన్స్ ఇచ్చేసి వ్యూస్ తెచ్చేసుకుందాం, లైక్స్ తెచ్చేసుకుందాం, ఓకే తెచ్చేసుకోవచ్చు. కానీ అది ఎన్ని రోజులు చల్లదని రోజులు. చూడు, పెద్ద సినిమాతో నీ పరిస్థితి ఎలాగైపోయిందో. ఏదేదో మాట్లాడావు. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ బాగాలేదన్నావు, సెకండ్ హాఫ్ బాగాలేదన్నావు, రామ్ చరణ్ గారు ఇదన్నావు అదన్నావు. అసలు నువ్వు చెప్పిన ప్రతి దానికి రివర్స్లో తీసుకున్నారు ప్రజలు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్కి మామూలుగా అప్రోచ్ రావట్లే. సెకండ్ హాఫ్ అయితే ఊగిపోతున్నారు జనాలు. సో నువ్వు చెప్పిన రివ్యూకి ఇక్కడ జనాలు ఫీల్ అవుతుందానికి ఏమైనా సంబంధం ఉందా? సిగ్గుపడంట్రా. బాగున్న సినిమాను కూడా బాగోలేదని మీరు ఎంత రుద్దితే, నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక సినిమా వారం నుంచి 10 రోజులు ఆడడం ఎక్కువ. కానీ అలాంటిది 3వ వారం కూడా సేమ్ థియేటర్లే కంటిన్యూ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి. అంటే మీరు చెప్పేదే ఒక శాసనం కాదు, మీరు ఏది చెప్తే అదే జరిగే రోజులు పోయాయి. ప్రజలు కూడా లైట్ తీసుకున్నారు ఇదివరకు. నేను మీలాంటి వాళ్ళు వీడియోలు చూసి ఏదైనా వదిలేశారని, కానీ మీకు కౌంట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇన్స్టాల్లో కానీ ప్రతి ఒక్కరు ఏకిపారేస్తున్నాడు. ఎవడరా రావణ్ అనేవాడు, అసలు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజికే చితక్కొట్టేశారు సినిమా మొత్తం, అలాంటిది బాగాలేదు అన్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ గారు అలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తే సెకండ్ హాఫ్ బాగాలేదు అన్నాడు. ఎవరైనా మామూలుగా వేసుకోవట్లేదు. సో ఇక నుంచైనా కళ్ళు తెరిచి సినిమాల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే, వీడు ఇంకా సినిమాల గురించి ఇంకా అనకూడదు. కానీ బార్బెల్ కానీ వీళ్ళందరూ ఏంటంటే సినిమాల వరకు అవుతారు. ఇది ప్రపంచంలో ప్రతి విషయం గురించి మాట్లాడతారు భయ్య. ఏవో విషయాల గురించి మాట్లాడేస్తాడు. వాళ్ళ ఆడాలి అంటాడు, వాళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఇది అంటాడు అది అంటాడు, ఏది పడితే అది మాట్లాడేసి కేవలం వ్యూస్ అనే తపనతో చులకనైపోతున్నావు జనాలు దాన్ని. నువ్వు అంటే వ్యూసే కావాలనడానికి నువ్వు చెప్తుంటావు కదా, అంటే ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏవో చూపిస్తున్నారు కొంతమంది అని చెప్పి వాళ్ళు నువ్వు తిట్టేస్తుంటావు. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఇంతే కదరా, పిఆర్ల దగ్గర నెగిటివ్ పిఆర్ల దగ్గర డబ్బులు తీసుకొని బాగున్న కంటెంట్ కూడా బాగోలేదని రుద్రం. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి మించిన తప్పు చేస్తున్నావు నువ్వు. సో ఎప్పటికైనా సరే రావణ్ ఫర్ యూ అని నువ్వు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి, అయినా నీకు అంత బుద్ధి లేదులే. నీకు అంత బుద్ధి ఉంటే నీ ఇలాంటి వీడియో కంటెంట్లు నిజంగా ప్రపంచంలో ఎవడు చేయడు బాబు. ఎలాంటి చెత్త కంటెంట్లు చేస్తారంటే వీడు బాబోయ్. ఇంకా చెప్తున్నా కదా భయ్యా, వీడికి ఏంటంటే తెలిసిందే,
తెలిసినా తెలియకపోయినా గట్టిగా పేపర్ పట్టుకొని "ఆ, ఆ, ఆ" అని అరవడం తప్ప వీడికి ఏమీ తెలియదు. సో ఏది ఏమైనా సరే పెద్ది అనే సినిమా ఇలాంటి ఎదవలందరినీ కూడా చాలా పెద్దగా ఎక్స్పోజ్ చేసింది జనాల ముందు. అంటే జనాలు ఏం ఫీల్ అవుతారంటే ఏంట్రా బాబు వీళ్ళు కావాలని వీడియోల మీద వీడియోలు చేసి బాగున్న సినిమాను కూడా బాగోలేదు అన్నారు. అసలు వీళ్ళ సంగతి ఏంటని చెప్పి ఇప్పుడు జనాలు తోలు తీసేస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ. సో మళ్ళీ చెప్తున్నా, అసలు బ్రేక్ ఈవెన్, గ్రాసు, షేరు అంటే ఏంటనేది గూగుల్ చేసుకో. ఇప్పుడు నేను కానీ ఇప్పుడు ఆ క్లాస్ చెప్పాను అనుకో, ఈ వీడియోలో అంత కనీసం ఒక 15 నిమిషాలు అలా వెళ్ళిపోద్ది. సో దయచేసి బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి గూగుల్ చేసుకొని చూస్తే పెద్ది అనే సినిమా ఎన్ని కోట్లు కొట్టింది, ఎంత బిజినెస్ జరిగింది అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. నెట్ఫ్లిక్స్లో 130 కోట్లు కొంటారు ఆ సినిమాని తెలుసా, ఆల్రెడీ కొనేసారు కూడా. ఇంకా నువ్వు దాని మీద కూడా చేస్తున్నావు. ఇంకా నెట్ఫ్లిక్స్ ఇది ఓటీటీ డీల్ అవ్వలేదంట. సిగ్గు ఉందరా నీకు అసలు ఏమన్నా? ఓటీటీ డీల్ అయిపోయి సంవత్సరం 4 దగ్గర అయిపోయిందిరా సినిమా ఓటీటీ డీల్ అయ్యి. ఇప్పుడు కాదు, తెలిస్తే తెలిసిందని మాట్లాడు, తెలియంది కూడా కాన్ఫిడెంట్గా తప్పుగా మాట్లాడతాం అంటే మాత్రం ఈసారి తోలు తీసేస్తారు జనాలు.